హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం నా బైక్ని రిపేర్ చేయించుకోబోతున్నాం. నా లియో గన్ని ఏంటంటే చైన్స్ పాకెట్ రిపేరు, మళ్ళీ హ్యాండిల్ది ఒక రిపేర్ ఉంది, మళ్ళీ బ్రేక్స్ది ఒక రిపేర్ ఉంది, ఇంజిన్ ఆయిల్ ఒకటి, మళ్ళీ ఇంకా ఫ్రంట్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఫుట్ రెస్ట్ ఉంది కదా, అది కూడా పీకేస్తున్నాను. చాలా అంటే మొన్న యాక్సిడెంట్ అయ్యడం వల్ల దానివల్ల బెండ్ అయిపోయింది. అది తీసుకొని కొద్దిగా వెల్డింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి, ద బ్యాచులర్ బైకర్ 390. నా ధన్య నెంబర్ కూడా ఉంది నా దగ్గర, ఫోన్ నెంబర్లు 2 నెంబర్లు. ఆ నెంబరు కాల్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఉంటుంది, నా యూట్యూబ్ వీడియోలో కూడా ఉంటుంది. ఓకేనా? చెక్అవుట్ చేసి విజిట్ చేయండి. లొకేషన్ కూడా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకే. నాకు మేజర్ సమస్య ఒకటి ఏంటంటే చైన్ 1 year వరకు అలాగ వాడేశాను, దారుణంగా పాడైపోయింది. నేను ఇంతవరకు చెక్ చేయలే. అన్నీ చూసిన తర్వాత చైన్ బాగా పాడైపోయింది, మార్చుకోవాలి అర్జెంటుగా. మార్చుకోకపోతే నువ్వు రన్నింగ్లో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇరిగిపోతుంది. మళ్ళీ అందుకే ఇప్పుడే సేఫ్టీగా ముందుగానే చెప్పిస్తాను, లేకపోతే నీకే నష్టం అయిపోతుంది. నీకు జస్ట్ 3600 రూపాయలతో నీకు సేవ్ చేసేస్తాను. షోరూమ్ మోడ్ అయితే నాకు 15,000 చెప్పాడు, అది అందుకోసమే. ఓకేనా? ఐఎమ్ సో హ్యాపీ. షోరూమ్కి ఇవ్వలేదు నేను బెస్ట్. హాయ్ గైస్, ఇప్పుడైతే అన్నీ కొన్ని ఐటమ్స్ చెప్పాడు, ఆ ఐటమ్స్ ఒకసారి విందాం. ఓకేనా? ఏంటంటే ఆ ఐటమ్స్ మాత్రమే ఇప్పుడు చేయడానికి అవుతాయి, మిగతా ఇంకేం లేవు. ఓకేనా? చైన్ స్పాకెట్ గిఫ్ట్, చైన్ డ్రాప్ స్లైడర్, లెఫ్ట్ సైడ్ గ్రిప్పర్, స్పాకెట్. ఇప్పుడు అన్న అయితే చెప్పాడు కదా, అవి మాత్రమే నేను చేయించుకుంటున్నాను. ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఆ ఐటమ్స్ కూడా నేను చేయించుకుంటున్నాను. జస్ట్ 3600 లోపలే చేయించుకుంటున్నాను. అమౌంట్ అంతే పడింది. ఓకేనా? చేశారనేది కూడా త్రీనాథ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉంటాడు, ఆ అన్నయ్య చేశాడు నా బండి. ఇప్పుడైతే బండి రిపేర్ చేసుకోవడానికి వెళ్దాం. నాకైతే బ్రేక్ సమస్య, ఈ చైన్ సమస్య మాత్రమే ఉంది. ఈ 2 చేయించుకుంటే మళ్ళీ ప్లస్ ఇంజిన్ ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలి. చిన్న సమస్య ఉంది, కొన్ని మార్చుకుంటే సరిపోతుంది. బండికి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ 2-3 రోజులు, మినిమం 5 రోజులు పైనే చాలా దారుణంగా వర్షం పడుతుంది. తుఫాన్ అంటున్నారు, చాలా వరకు తుఫాన్ అని చెప్తున్నారు. అది ఎలాంటి తుఫానో కూడా నాకైతే ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం ఇలా వర్షం పడితే చాలా కష్టమే, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చైన్ కొత్త మొత్తం దాని బాడీ పార్ట్ మొత్తం చైన్ది కొత్తగా చేయించుకుంటున్నాను. నేను షోరూమ్కి వెళ్తే మినిమం 10,000 పైన పడుతుంది అన్నారు. నేను ఆ షోరూమ్కి వెళ్ళడం అది నా తర్వాత నాకు నచ్చలేదు. దానివల్ల ఇక్కడ అన్నీ తెలుసుకున్నాను, ఇక్కడ చేస్తున్నారని. షోరూంలోనే చేసేవాడు అన్నయ్య, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. చాలా రోజులు అయింది. ఇప్పుడు నేను ఏ చిన్న రిపేర్ వచ్చినా నేను అన్ని దగ్గరికి తీసుకెళ్తున్నాను. ప్లస్ నాకు తెలిసిన రిపేర్ అయితే నేను నా మట్టికి నేను చేసుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళి అంటే వాళ్ళు చిన్న వాటికి కూడా ఎందుకు రావడం, నేర్చుకోవచ్చు కదా అని వాళ్ళు చెప్పరు. నీట్గానే మీరు ఎలాంటి వర్కైనా చేస్తాం, ప్రాబ్లం లేదు అని చెప్తారు వాళ్ళైతే. నేను 2-3 సార్లు బ్రేకింగ్కి వచ్చాను,
చైన్ లూప్ చేయడానికి వచ్చాను. బోల్డ్ అని మ్యాక్సిమం బండికి పెట్టినన్న మదుపు ఎవడు పెట్టలేడు, ఏ బండికి పెట్టలేడు. పెద్ద పెద్ద బళ్ళుకి మాత్రమే పెట్టగలరు. చిన్న చిన్న బళ్ళుకి మీకు తక్కువ అయిపోతాయి, కానీ ఇలాంటి ఈ ఆటలకు అయితే చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే మనమైతే వచ్చేసాం. ఇంకా అన్య వర్క్షాపు. మనమైతే ఇంకా బండి రిపేర్ చేసుకుందాం, చైన్ అన్నీ చూసుకుందాం. ఇప్పుడు మొత్తం వీడియోలోకి వెళ్ళిపోదాం. అది లోపల ప్రాపర్గా ఫిట్ అవ్వలేదన్న, అందుకనే టేప్ వేసిందండి మళ్ళీ. మళ్ళీ పనికొస్తాయి అన్నవి. లేదా స్ప్రే అది మెయింటైన్ చేస్తా. ఏదెట్టు అది తిరిగిపోతుంది. ఇప్పుడు నాకు బండికి వచ్చింది చైన్ ప్రాబ్లం ఒక్కటే, చాలా పెద్ద మార్చుకోవడానికి. అది రెగ్యులర్గా చేయించుకోవడం డిస్ప్లే అరుగుదల ఉండేవి కదా. నేను పట్టుకుంటాను, వదిలేనా.
ఈ రిపేర్ తర్వాత కొద్ది రోజులు బండి వాడినా అది అందుకోసమే. ఒక చైన్ మార్చడానికి ఇవన్నీ పీకలా. అందుకే మళ్ళీ ప్యానల్స్ కూడా మ్యాచ్ చేశాను సేఫ్టీ కోసం. ఎక్కడ ఇరిపోద్దని అవి పెయింటింగ్ స్టిక్కరింగ్ వేయించినా 2000 అయింది. అదే అందుకోసమే ఎలాగో స్క్రాచెస్ పడినా ఏమైనా నాకు అవసరం లేదు. ఇది డ్యామేజ్ అయిపోదా దానికి ఎవడు అడగడు. మళ్ళీ ఈ ఫైల్ డబ్బులు మాత్రం మేము ఆ రోజు వరకు రిపేర్ చేసిన తర్వాత వరకు వెళ్ళామన్నా బాబోయ్ వెనకతలా మాకు నడ్డు ఇరిపోయింది. నాకైతే గొంతులే ఫుల్ గొంతులే. రాదు క్యాప్ రాదు ఇంక మొత్తం వేసుకుంటుంది. సెకండ్ వీల్ బేరింగ్ కూడా చూశాను ఒకసారి. బేరింగ్ ఇరిపోయింది అప్పుడు మాది. వీల్ బేరింగ్ మార్చాడు. వీల్ బేరింగ్ మార్చాడు కదా లోపల బేరింగ్ మార్చాం. ఆ రోజు అడుక్కున్నాడు కంటే దారుణంగా అడిగామన్నా అందరినీ రిపేర్ చేయండి అన్న అవన్నీ. పోయా అన్న అది బ్లాక్ కలర్. హాయ్ గాయ్స్, ఇదైతే మేము 8 months అయింది. న్యూ ఇయర్ రోజే వేయించుకున్నాం. మొత్తం పాడైపోయింది. హోమ్ లెవెల్ దగ్గర తీసుకున్నాం. 100 రూపాయలు బేరింగ్. ఇది 150 ఈ బేరింగ్ పాడైపోయింది అప్పుడే. జస్ట్ 8 monthsలో బేరింగ్ దగా. చూస్తున్నారు కదా గాయస్, అక్కడైతే చైన్కి ఇచ్చిన రబ్బరు అంటే శబ్దం రాకుండా రబ్బర్ది ఇది ఉంటుందా, అది మొత్తం పాడైపోయింది. అది ఎంతలా పాడైపోయిందంటే మొత్తం పీస్గా అయిపోయింది. ఓన్లీ పై టాప్ మాత్రం ఉంది, కింద టాప్ అయితే అస్సలు లేదు. నేను అస్సలు షాక్ అయిపోయాను. అయితే అక్కడ చాలా దారుణం, చైన్ మొత్తం పూర్తిగా పాడైపోయింది. అంత దారుణంగా వాడాను. మినిమం ఒక 1 year పైన అది ఇంతవరకు మార్చకుండా ఓన్లీ చైన్ మాత్రం టైట్ చేసుకున్నాను తప్ప అది చెక్ చేయలేను నేను ఇంతవరకు. అన్నీ కొంచెం చూస్తే చైన్ మొత్తం పాడైపోయింది. ప్లస్ వెనకాతలో ముందు అన్నీ పాడైపోయినాయి, అన్నీ మార్చుకోవాలి. కిందన కూడా ఇది సెట్ వచ్చేస్తుంది. నువ్వు చేయించుకో అన్నారు, చేయించుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు బాగుంది. ఇది మాత్రం చాలా దారుణంగా, ఇది కానీ మార్చుకోపోయి ఉంటే నా బండి చైన్ అక్కడే ఇరిగిపోయేది నేను రన్నింగ్లో ఎక్కడైనా ఉన్నప్పుడు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చెక్ చేసుకోండి.
ఏ బండి అయినా కేటీఎం బండి ఉన్న వాళ్ళందరికీ నేను మస్ట్ అండ్ షూట్ చెప్తున్నాను, ఓకేనా. చూస్తున్నారు కదా గాయస్, ఆయన అయితే చాలా కష్టపడుతున్నారు ఆ రబ్బర్ పేకడానికి. ఆ రబ్బర్ అయితే రావట్లేదు, ఎంత గింజుకున్నా రావట్లేదు. ట్రై చేస్తున్నారు, ఒక మినిమం 15 minutes వరకు లాగుతూనే ఉన్నారు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఫుల్ పట్టేసింది, పాడైపోయి ఉండిపోయింది అలాగా. దానివల్ల చాలా తలకాయ నొప్పి అయిపోయింది. ఎంతసేపు ట్రై చేస్తూనే ఉన్నా, లాగుతూనే ఉన్నా. అది అక్కడ ఇరిగిపోయింది అనుకోండి, ఒకటే సమస్య, అక్కడ స్క్రూ ఇరిగిపోతే నేను మళ్ళీ ఫిట్ చేసుకోలేను. అది అందుకోసమే. ఫైనల్గా అయితే వచ్చింది గాయస్ ఆ రబ్బరు. ఇప్పుడు కొత్త రబ్బరు ఫిట్ చేస్తున్నారు, కొద్దిగా మంచి క్వాలిటీది వేస్తున్నారంట. చాలా బాగుంది ఇప్పుడైతే. మన నార్మల్గా లాగేయాల్సింది కదన్నా, గట్టిగా వచ్చేస్తుంది. బోల్ట్ టిప్స్ కదా మరి ఇందాక. ఆహా, అదే రబ్బర్ కదా, సింపుల్గా వచ్చేసి చేతికి. చాలా టైం పట్టింది నీకు. పై కప్పు రాదా? ఆహా, అది పీకితే నీది వస్తుంది. ఇది సపరేట్ పెట్టుండి మీకు సింపుల్ అయిపోద్ది. సపరేటే. లేటెస్ట్ మోడల్కి అటాచ్ చేస్తుంది. ఇది లేటెస్ట్ మోడలా? 2019లో కొన్నాం అది, అందుకనే. ఇలాంటివి అయితే గుడ్డి చాకరీ చేయడానికి చాలా టైం పడుతుంది అయితే. షోరూమ్ వాడికి అయితే 2-3 నిమిషాల్లో అయిపోద్ది. అడికి మొత్తం పాటలు పీకితాడు మొత్తానికి. ఫస్ట్ పీక్సి పెట్టేస్తాడు వెంటనే. చూసారు కదా గాయస్, పెట్టడం కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ అయితే తీయడం కూడా 25 minutes పైన పట్టింది, పెట్టడానికి కూడా 25 minutes పైన పడుతుంది. 1 గంట సేపు అయింది. ఆయన అలాగే కిందన కూర్చొని అలాగే చేస్తున్నారు. నేనైతే అక్కడ వీడియో తీయడానికి కూడా చాలా కష్టపడ్డాను. అక్కడ వంగి అక్కడ కూర్చోపెట్టి అలా చాలా ఇబ్బంది పడ్డాను. నేనే కాసేపు ఒక 2-3 నిమిషాలకే నేను ఉండలేకపోయాను. ఆయన అయితే గంట సేపు ఆ పొజిషన్లోనే ఇప్పుతున్నారు, తీస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే. కానీ ఫైనల్గా అయితే మంచి ప్రాసెస్ వచ్చింది, చాలా బాగుంది. ఆ ఫిట్టింగ్ కానీ ఇది కానీ మంచి క్వాలిటీది అయితే అన్నీ వేశారు. కానీ నేనైతే ఈ అన్ని దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైనా రిపేర్ కావాల్సి వస్తే, మీరు కావాల్సి వస్తే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఫోన్ నెంబర్ ఇవన్నీ పెడతాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. కావాల్సి వస్తే ఫోన్ చేయండి, అడ్రస్ కూడా చెప్తారు అన్నీ, ఓకేనా మీకు. ఎక్కడ తీసుకున్నా పెట్టేస్తే పర్లేదు, మారిపోయాయి అనుకో. ఓకే అయితే కాదు తెచ్చేస్తాను రోజు. అన్న స్క్రూ ఇది స్ప్రింగ్ ఉందా అన్న? ఫుట్రెస్ స్ప్రింగ్.
అందుకే ఫీల్ అవుతున్నావు. మనకే తెలియదు అన్న. గేర్ దగ్గర వేసేదే కదా, గేర్ దగ్గర వేసేదే కదా. చేసేస్తాం రా. ఇది రాత్రే 14+. 16 50,000గా వస్తుందన్న. 50 లక్షకి 1,50,000 కాదు, 1,50,000 60,000 అలాగ వస్తుంది. తక్కువే. మాలాంటి వాళ్ళకి పనికి వస్తుంది అది బాగా. బ్యాటరీ కూడా లైఫ్ ఎక్కువ ఇస్తున్నాడు. ఇంకా ఇది ఐఫోన్ 6 టైప్ లో లాంచ్ అయిపోతున్నాడంట. మొత్తం వరల్డ్ వైడ్ అందరూ చూస్తారు ఆ వీడియోని. లాంచ్ అయిన వీడియో యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో రిలీజ్ చేస్తున్నారు. iOS చాలా పెద్ద అప్డేట్ అది, అందుకే తగ్గించారట దానికోసమే. పైన ఇప్పుడు నువ్వు రఫ్ అండ్ టఫ్ ఆడినా పర్లేదు. అది వాడినా పర్లేదు, ఇలాంటి వాడితేనే పోతాయి. కానీ బీజేఎం మాత్రం లాగ్ అవుతుంది అన్నిట్లని. చాలా బాగుందన్న. ప్లస్ మంచి వీడియోలు, మంచి ఫోటోలు కూడా బాగా వస్తున్నాయి. రాలేదు ఆయన పెట్టాను ఆయన చెప్పాను. తీసుకుంటాను కదా వద్దు అనుకుంటే పెద్ద వసం అన్న, దారుణమైన వస్తాం అది. మా డాడీ ఏకంగా షాప్కి వెళ్ళొద్దు అని సార్ ఏకంగా. డాడీ బుర్ర తప్పుతారు. తెంపుకోండి, ఎవరు అడుగుతారు? సీన్ అయిపోయిందన్న, మన పని స్టార్ట్ అయిపోయింది. వస్తాం నా మీద పడుతుంది. దోలు తీరిపోయింది నాకు ఇప్పుడు. అది అలా పొడుస్తూ ఉంటుంది. చేతులు మీకు ఇలాంటి ప్లేస్లో చాలా ఇబ్బంది పడతారు కదన్నా చేయడానికి. తొక్కలు ఊడిపోతాయి, వేల మీద తొక్కలు గుచ్చుకుంటే కసకసగా ఉంది. అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ తిప్పుతున్నప్పుడే మండుతుంది సర్రమని. మళ్ళీ నెక్స్ట్ డే రోజు పనిచేయడం కావద్దు, బ్లడ్ వచ్చేది కదా మండుతుంది. మళ్ళీ ఆ ప్లేస్లో చిన్న తగిలినా జుమ్మని. లేకపోతే ఒక గ్లౌజ్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా.
చూడదా పిల్లలు అమ్మాయిని చూడదా? అయిపోయిందండి పెళ్ళి, కావాలరా అయిపోయిందండి. మీరే నాకు చెప్తాను. వెళ్ళి వాళ్ళ పెళ్ళికి పెళ్ళి ఇక్కడ అవ్వలేదు కదా. ఏమన్నా ఇదెవరు? నాకితే అప్పుడు పొట్ట ఊరుదాం. బాబా బాబా అన్నీ అడగరాని వాళ్ళండి అన్నీ సీక్రెట్లు ఉంటాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత సీక్రెట్. నీ ఏజ్ ఎంత అన్న ఇప్పుడు? 49. చాలా తొందరగానే జాబ్లోకి జాయిన్ అయిపోయినట్టున్నా షోరూంలో. ఎప్పుడు మెకానిక్ ఇంజనీర్ అంటే చాలా కష్టపడాలి కదా దాంట్లో. మరి మెకానిక్ ఇంజనీర్ అలా చేసావన్నా? చేయలేదు. ఆ. అక్కడ వేరే ప్రిన్సిపల్ ఉంటే ఊరిలో ఖాళీ ఉందంటే వెళ్ళాను. అలా టైం పాస్కి మొత్తం నేర్చేసుకున్నావు. సరదాగా వెళ్ళాను. అక్కడ ఏం నేర్చుకోలేదు. అక్కడ ఉన్న కస్టమర్కి బిల్స్ చేయడం, రిపోర్టింగ్ పెట్టడం ఖాళీ పని. కస్టమర్కి ఖాళీ. మరి కాదు అక్కడ సమస్య. బళ్ళు జనరల్ కంపెనీ నామ్స్ ప్రకారం చేయాలి ప్రతి అలా చేస్తే బళ్ళు తేవాలి. వీళ్ళు సగం చేసి వదిలేస్తారు. ఆ వీడియోలో యూట్యూబ్ చేసి వేరే లైఫ్ లిక్ చేయలేదు, మిస్టేక్ ఎవరో వెతుకుతారు, అది బ్యాడ్ నేమ్ వస్తుంది. నేనే తీదే ఇంకా నాకే గోప్రో ఈ మౌంట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఫోన్ అనుకో తెలిసిపోద్ది కదా. నేను అది తీదే ఇంకా నాకు జరిగితే వెళ్ళిపోయి కొనుక్కొని వస్తాను నేను. ఒక్క బండి కోసం ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఒక్క బండి కోసం ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చారంటే అది ఎంత సెంటిమెంటో నాకు అర్థం కావట్లేదు. ఏది బండి ఓనర్ ఎవరు? డాడీ. ఏంటి ఏజ్ కూడా లేదు, అంత ఇది కూడా లేదు. ప్లస్ అసలు వీళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే కస్టమర్ తీసుకొచ్చాడు సాటిస్ఫాక్షన్ కోసం అని, లేకపోతే అసలు ఒప్పుకోరు కదా. వెళ్ళట్లేదన్నా. అవును, మరి ఇది ఎలాగేస్తారు చైన్? గుండె అయిపోయింది, ఇంకేమైనా అయిపోయింది, నా బండికి ఏమైనా పర్లేదు కానీ. నాకేదో గుండె జల్లు అన్నదన్న బాబు.
లోపలిది కూడా కొత్తదేనా? మూడు కొత్త వస్తాయి సార్. ఓకే, ఇంకా ఒక సైడే కదా ఏమో అనుకున్నాను నేను. షోర్మూడ్ అయితే ధనవంతుని కూడా అడుక్కున్నోళ్ళ చేస్తారు అన్న. షోర్మూడ్ అయితే మరీ 1000 రూపాయలు ఈటన్నా, మరీ దారుణంగా. సర్వీస్ ఛార్జ్కి జస్ట్ ఇంజిన్ ఆయిల్ కూలెంట్ మార్చడానికి అది నేనే చేసుకుంటాను. జస్ట్ క్లీన్ చేశారు, అది నేను క్లీన్ చేసుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. చైన్ క్లీనింగ్ ఇవన్నీ నేనే చేసుకోగలను. వాటి కోసం 1000 రూపాయలు దిగారు వాళ్ళు సత్రం కొడుకులు. నేను అవేం చెప్పలేదు, జస్ట్ ఇవే చెప్పాను. దానికి డబ్బులు ఇస్తాను, ఇంకేం ఇస్తే దెంకొని వెళ్ళిపోతాను అన్నాను. ఇంక ఇస్తారు కామ్గా. స్క్రూ పూర బ్లూ కలర్ది ఇబ్బంది హ్యాపీగా హ్యాండ్ ఉండి తిప్పు కూరలన్నీ వాల్ స్టాప్ సంబంధం లేకుండా వేరే యాక్సిడెంట్ చేసుకోవాలి. కాలంలో చాలా వస్తువులు ఉన్నాయన్న. ఆల్రెడీ గైస్ చూసారు కదా, అన్న రాడ్ గీక్తున్నాడు. అది ఎందుకోసం అంటే లోపల రస్ట్ పట్టకుండా ఉండడం కోసం, ప్లస్ అది కానీ పాడైపోయి స్టక్ అయిపోయి ఉండిపోయిందంటే అది మళ్ళీ రాదని చెప్పాడు. అది అందుకోసమే క్లీన్ చేస్తున్నాడు. ఓకేనా? ఇవి కొత్త ఉన్నాయన్న. ఇదే కావాలి, కొత్త అంటున్నాను. ఎందుకంటే చూడు, అది మార్చును, అది బాగానే ఉంది. ఇదే
ఈరోజు బండి అవ్వదు. నా బండి సరిగ్గా అవ్వట్లేదు అంత ఫాస్ట్గా. నాకు బిగించి వెళ్ళిపోతుంది. ఏడు బిగించేయాలరా, ఏడు బిగించేయాలరా బాబు. చంద్రలో అవుతుంది. అవును, సామాన్లు ఏం చేస్తా తెచ్చాను రా నిన్న. మీరు మొన్న తెచ్చానన్నారు. నిన్న అది బిగించి ఇచ్చాను. నేను ఎప్పుడో చేయించుకుంటాను. బిగించి ఇచ్చాను. కష్టం అది బిగించాలన్నా మనుషులు అలాగే బిగిస్తాంరా, అన్ని ఇచ్చిందా ఎలా బిగిస్తాంరా ఇచ్చేసా నేను. చంద్రలో అవుతుంది చెప్పండి మీరు. అవునరా, మరి బండి ఇచ్చానా, మా బండి వాడుతున్నారు. ఆ బండి ఎక్కడ అవుతుంది? అది లేట్ పెట్రోల్ బండి ఇచ్చారండి. అది ఎక్స్ట్రీమ్ కట్టేసావా? పర్సనల్గా అట్లా ఉంటాడు. అడ్వ తిరుగుతున్నా చూడు యాక్చువల్ సెంటర్ కొద్దిగా ఆయిల్ చూడండి ఒకసారి. అదే బిగించేస్తారు. బిగించి తెచ్చేస్తారు. ఏదండి దాని తెప్పాలంటే అది ఇచ్చావా? గాడ్ ఫ్లాట్ అవలేదు ఇంకా వర్షం కదా బాగా అయింది, మీరు చూసుకోవచ్చు. కొత్త చైను, కొత్త లూప్ కూడా లోపల, కొత్త డిస్క్ కూడా, మళ్ళీ కొత్త బ్రేక్ ప్యాడ్స్ కూడా నాకు ఫ్రీగా ఇచ్చాడు అన్నయ్య. ఫ్రంట్ది ఇది ఉంది కదా, ఇది కూడా కొత్తదే వేసుకున్నాను నేను. మళ్ళీ ఫుల్ లూజ్ ఉండేది, ఇది కూడా టైట్ చేయించుకున్నాను, చూసుకోవచ్చు మీరు. బండి అయితే A to Z మొత్తం చేయించుకున్నాను. మళ్ళీ ఇంజిన్ ఆయిల్ కూడా వేయించుకున్నాను నేను నీట్గా. ఇవి తీస్తాను క్రాష్ గార్డులు.
కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందని తీస్తాను, అంటే బెండ్ అయిపోవడం వల్ల దానివల్ల తీస్తాను. నీట్గా అన్నీ రిపేర్ అయితే అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇప్పుడైతే నేను చాలా వరకు ఇబ్బందులు పడాను, ఇప్పుడైతే ఇబ్బంది పడవలసిన చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకేనా.